ఒక చెరువులో 2 కొంగలు ఒక తాబేలు ఉండేవి. ఆ సంవత్సరం వర్షాలు పడకపోవడం వల్ల చెరువులోని నీళ్లు ఎండిపోయాయి. కొంగలు 2 ఒకరోజు ఎగురుతుంటే ఒక కొత్త చెరువుని చూశాయి. అందులో నీళ్లు చాలా ఉన్నాయి. అక్కడ చుట్టూరా పచ్చగా ఉంది. చెరువులో బోలెడన్ని కప్పలు, పీతలు, చేపలు, అలా నీళ్లల్లో ఉండే వేరే జీవులు ఉన్నాయి. కొంగలు ఉండే పాత చెరువు నుంచి పెట్టి బేడా సర్దుకుని కొత్త చెరువుకి వెళ్లిపోవాలని అనుకున్నాయి. ఈ విషయం చర్చించుకుంటుంటే పక్కనే కూర్చున్న తాబేలు వింది. మీతో పాటు నన్ను తీసుకుని వెళ్ళండి, నేను ఒక్కర్తిని ఇక్కడ ఉండలేను అని బ్రతిమాలింది. కొంగలు జాలిపడి తాబేలుని తీసుకుని వెళ్లడానికి ఒప్పుకున్నాయి. కాని ఎలా? తాబేలు ఎగరలేదు, అలాగని నడుచుకుంటూ కూడా వెళ్ళలేదు. తాబేలు చాలా నిదానంగా నడుస్తుంది కదా, పోనీ మోసుకుని తీసుకెళ్లి పోదామంటే తాబేలు కొంగ వీపు మీదకి ఎక్కలేదు. చివరికి ఒక ఐడియా వచ్చింది. తాబేలు ఒక కర్రను నోట్లో గట్టిగా పట్టుకుంటే ఆ కర్రను తలోవైపు కొంగలో పట్టుకుని అలా ఎగురుకుంటూ కొత్త చెరువుకు చేరుకోవచ్చు అని అనుకున్నారు. తాబేలుకి చాలా ఉత్తేజం కలిగింది. ఎట్టి పరిస్థితిలోనూ నువ్వు నోరు తెరవకూడదు, గట్టిగా నోటితో కర్రని పట్టుకునే ఉండాలి అని కొంగలు తాబేలును హెచ్చరించాయి. తాబేలు దీర్ఘంగా తల ఊపింది. మొన్నాడు తెల్లారగానే అనుకున్న ప్రకారం కొంగలు 2 మధ్యలో తాబేలును మోస్తూ ఎగరడం మొదలెట్టాయి. తాబేలు మొదట్లో బానే కర్రని గట్టిగా పట్టుకుంది. కాని కొంచెం సేపు ఎగిరాక కింద భూమి మీద కొంతమంది పిల్లలు కనిపించారు. పిల్లలు ఈ దృశ్యాన్ని చూసి ఒకరికి ఒకరు చూపించుకుంటూ ఆశ్చర్యంగా మాట్లాడుకుంటున్నారు. ఇది గమనించిన తాబేలు కొంగలకి చెప్పాలని నోరు తెరిచింది. ఇంకేముంది, ధమ్మన కింద పడిపోయింది. దాని గుల్ల పగిలిపోయి పాపం ప్రాణాలు కోల్పోయింది. మనకన్నా ఎక్కువ అనుభవం ఉన్నవాళ్లు, శ్రేయోభిలాషులు, మిత్రులు, ఇటువంటివారు మన మంచికి ఏదైనా చెప్తే అది మనం పరిగణలోకి తీసుకుని సమయానుకూలంగా అనుసరించాలి.